ఓవైపు మామ సూపర్ స్టార్, మరోవైపు బావ మహేష్ బాబు స్టార్ హీరో. ఇలా ఇంట్లో పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. అయినా తన సొంత టాలెంట్ తోనే పైకొచ్చాడు సుధీర్ బాబు. ఏం మాయ చేసావే సినిమాలో సమంత అన్నట్టుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. శివ మనసులో శృతి సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. మొదటి సినిమా పెద్దగా ఆడలేదు, కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన ప్రేమ కథ చిత్రం మాత్రం సుధీర్ బాబుకు మంచి పేరు తెచ్చిపెట్టింది. భలే మంచి రోజు, శామంతకమణి, సమ్మోహనం, నన్ను దోచుకుంటూ అంటే ఇలా మంచి మంచి సినిమాలు సుధీర్ ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. ఇక స్టార్ హీరో నానితో కలిసి నటించిన సినిమా కూడా సుధీర్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే గత కొంతకాలంగా సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు ఎదుర్కొంటున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన హరోహర సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది, కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సుధీర్ ఓ సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే సుధీర్ బాబు తన చిన్నతనంలో కృష్ణలంకలో ఉండేవాడట. అక్కడ ఒక సీక్రెట్ రూమ్ ఉండేదట. ఒకసారి తన భార్యతో కలిసి తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సీక్రెట్ రూమ్ చూసి షాక్ అయిందట. ఇందులో డబ్బులు దాచిపెట్టేవారా అని అడిగింది. అయితే అది డబ్బులు దాచిపెట్టేందుకు కాదు, వాళ్ళ ఫ్యామిలీ ఉండే ఏరియాలో గొడవలు బాగా జరిగేవట. ఇంట్లోకి వచ్చి అన్ని పగలగొట్టేవారట. అలా ఇంట్లో విలువైన సామాన్లు, టీవీ, కిచెన్ సామాన్లు వంటి వాటిని ఆ సీక్రెట్ రూమ్ లో ఉంచేవారట. అలా సీక్రెట్ రూమ్ ను వాడుకునేవారని ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుధీర్ బాబు చెప్పుకొచ్చాడు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.